నమస్కారం అండి. ప్రతి వీడియోలో నేను మళ్ళీ మళ్ళీ ఈ ప్రశ్న వేస్తూనే ఉన్నాను. టాస్ గెలిచి ఫీల్డింగు ఎందుకు ఎన్నుకుంటున్నారు అనే విషయాన్ని నేను పదే పదే గుర్తు చేస్తున్నాను. ఇవాల్టిది పర్ఫెక్ట్ మ్యాచ్ అండి. ఒక రాంగ్ డెసిషన్స్‌కి ఒక మంచి టీము ఎలాగా కొలాప్స్ అవుతుందో, ఎలా ఓడిపోతుందో, ఫైట్ చేసి ఓడిపోయారని చెప్పినా, ఓటమి అని చెప్పవలసి ఉంటుంది. ఇవాళ మ్యాచ్ ముంబై ఇండియన్స్ వర్సెస్ యూపీ వారియర్స్ మధ్యలో జరిగింది. మరి ముంబై ఇండియన్స్ ఏ స్ట్రాటజీ తోటి టాస్ గెలిచి ఫీల్డింగు ఎన్నుకుంది, అది కూడా మనము చూడాలి. వాళ్ళు యూపీ వారియర్స్ లాంటి టీము అన్ని టీములు కూడా బ్యాటింగ్ చక్కగా చేస్తున్నాయని చెప్పిన విషయం మీకు తెలిసిందే. 187 రన్స్ వాళ్ళు సాధించారు. దానిని మరి ముంబై ఇండియన్స్ చేయలేకపోయారు అంటే మాత్రం దాని రిజల్ట్ మాత్రము, దానికి ఒక కారణం మాత్రము వాళ్ళు టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకోకపోవడమే. ఒకసారి వికెట్లు పడుతూ ఉంటే ప్రెషర్ పెరిగి, నేను చెప్పాను ముందే, ఏదైనా టీం కనుక ముందు బ్యాటింగ్ ఎన్నుకుంటే వాళ్ళు 165 రన్లు పైన కొట్టినట్టయితే ఇవాల్టి T20 ఫార్మాట్ స్టాండర్డ్ ప్రకారము, మా టైం అంటే నేను ఆడానని కాదు, మా ఏజ్ ప్రకారము రవిశాస్త్రి టైం కానీ, లేకపోతే అనిల్ కుంబ్లే టైం కానీ, తెండూల్కర్ టైం కానీ, ఈ టైంలో హర్భజన్ సింగ్ టైం కానీ, ఆ టైంలో 145, 150 రన్లు కొడితే అది ఒక కాంపిటేటివ్ స్కోర్గా భావించేవాళ్ళము. కానీ క్రిస్ గెయిల్ లాంటి ప్లేయర్లు చూసాం మనము. ఎంతోమంది ప్లేయర్లు ఇప్పుడు 200 పైన కూడా ఉన్న వాళ్ళు చేసి కొట్టేస్తున్నారు టీమ్స్. కాబట్టి స్టాండర్డ్ ఆఫ్ ది T20 పెరిగింది కాబట్టి ఉమెన్స్ క్రికెట్ కూడా బాగా ఆడుతున్నారు కాబట్టి వాళ్ళు కూడా మెళకువలు నేర్చుకుని ఆ విధంగా ఆడుతున్నారు కూడా. ఈ విషయాన్ని నేను పదే పదే ఎంఫసైజ్ చేస్తూ ఉంటాను. ఇది కీపింగ్ ఇన్ వ్యూ ఆఫ్ ది స్టాండర్డ్ ఆఫ్ ది గేమ్ ఆఫ్ ఉమెన్స్ క్రికెటర్స్. కాబట్టి టాస్ గెలిచి ఎందుకు వాళ్ళు ఫీల్డింగ్ ఎన్నుకుంటున్నారు అనే ఒక డైరెక్షన్లో వాళ్ళు అనాలిసిస్ చేసుకోవాలి. మన కాంబినేషన్ ఆఫ్ ది బౌలింగు బాగుందా, మన కాంబినేషన్ ఆఫ్ బ్యాటింగ్ బాగుందా, బ్యాటింగ్ స్ట్రాంగ్గా ఉండి వెదర్ కండిషన్స్ కనుక ఏమాత్రం సపోర్ట్ చేసినా ముందు బ్యాటింగ్ అనుకోవడము మంచిది. అది ధర్మశాల లాంటి గ్రౌండ్లో డ్యూ ఉంటుంది, అంతగా డ్యూ ఎక్కువగా ఉంటుంది, కొంచెం వాటరిష్ కంటెంట్ కూడా మరి బాల్ సాఫ్ట్గా అయిపోతుంది అని అనుమానం ఉన్నప్పుడు వాళ్ళు టాస్ గెలిచి ముందు ఫీల్డింగ్ ఎన్నుకోవచ్చు. కానీ నవీ ముంబై అందులో ఈ నెల రాను వింటర్ తగ్గిపోతూ ఉంటుంది. మరి అంత ట్రబుల్సమ్గా ఉండదేమో. క్యూరేటర్స్ ఆల్రెడీ రోప్స్ అవి పెట్టి ఆ తడిని తీసేస్తూ ఉంటారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఇవాళ మాత్రం ముంబై ఇండియన్స్ ఒక మంచి టీం అయినప్పటికీ టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకోవడం అనేది ఒక కరెక్ట్ నిర్ణయం కాదు అని నేను భావిస్తున్నాను. అది నేను కామెంట్ చేయటం లేదు, క్రిటిసైజ్ చేయటం లేదు, భావిస్తున్నాను. వాళ్ళ స్ట్రాంగ్ పాయింట్స్ వాళ్ళకి తెలుసు. మరి ప్రపంచ కప్ గెలిపించిన హర్మాన్ ప్రీత్ కౌర్ మరి ఆ టీంకి క్యాప్టెను. అటువంటప్పుడు నేను అటువంటి కామెంట్ చెయ్యను. ఏది ఏమైనా కానీ యూపీ వారియర్స్ తన రెండవ విజయాన్ని నమోదు చేసుకుని ఢిల్లీ క్యాపిటల్స్ కన్నా ఒక అడుగు ముందుకు వేసింది అని చెప్పక తప్పదు. ఇప్పుడు జరగబోయే మ్యాచ్ ఆర్సీబీ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ లోపల మరి ఢిల్లీ క్యాపిటల్స్ తన రెండవ విక్టరీ మరి నమోదు చేసుకుంటుంది లేదో చూద్దాము. అదే డివై పాటిల్ గ్రౌండ్ ఆఖరి మ్యాచ్. మరి 12వ మ్యాచ్ దగ్గర నుంచి మనము కొత్త గ్రౌండ్లో వదోదర క్రికెట్ అసోసియేషన్ మనము BCA గ్రౌండ్లో మనం ఆడబోతున్నాము. అక్కడ మరి ఫస్ట్ మ్యాచ్ ఎఫెక్టివ్గా ఉండబోతోంది. ఎందుకంటే గ్యాప్ వచ్చింది కాబట్టి మ్యాచ్ ఆడి ఇండియన్ మ్యాచ్ అక్కడ అయింది కాబట్టి. అయితే ఆ పిచ్ మీద ఎటువంటి స్ట్రాటజీస్ మనము తీసుకోవాలి అన్నట్టు స్టడీ వాళ్ళు చేసి మ్యాచ్ స్టడీ చేయడానికి ఏ ఫార్మాట్ ఆఫ్ ది గేమ్ అయినా మనము తీసుకోవచ్చు. అయితే T20 ఫార్మాట్ వచ్చేటప్పటికి అది రాత్రి వేళ ఉంటుంది కాబట్టి మ్యాచ్లు రాత్రి వేళ ఉన్నప్పుడు ఎటువంటి స్ట్రాటజీతో మనం ఆడాలి, ఒకవేళ 3 గంటలకు కానీ మ్యాచ్ ఉంటే ఎటువంటి స్ట్రాటజీతో మనం దిగాలి అని సపరేట్ స్ట్రాటజీస్ ప్లాన్ చేసుకుని దాని ప్రకారము మన టీం కాంబినేషన్ కూడా మనం డిసైడ్ చేసుకుని అవతల టీంని కట్టడి చేయడానికి ట్రై చేసి మరి కాంపిటీషన్లో టఫ్ కాంపిటీషన్ ఇవ్వాలి. ఇదే నేను భావించేది. ఏది ఏమైనప్పటికీ కూడా నా కామెంట్లో ఏమాత్రం మీకు నిజం అనిపించినా, కరెక్ట్గా అనిపించినా
నేను చెప్పే విషయాలు కొంచెం క్రికెట్‌కి సంబంధించిన విషయాలు కాబట్టి, ఉమెన్స్ క్రికెటర్ విషయంలో నేను కరెక్ట్ మాట్లాడుతున్నానని మీకు అనిపిస్తే, తప్పకుండా నాకు మెయిల్ చేయండి. నా మెయిల్ ఐడీ goodluck@gmail.com. నా పేరు సాయి ప్రసాద్ అలియాస్ సాయి ప్రకాష్. నా ఛానల్ పేరు హైదరాబాద్ బ్లూస్ ఆన్ క్రికెట్ అనాలిసిస్. ఎక్స్‌క్లూసివ్‌గా నేను ఉమెన్స్ క్రికెటర్స్ గురించి నేను తెలుగులో వీడియోలు అప్లోడ్ చేస్తున్నానండి. మీకు చేంజ్ ద లాంగ్వేజ్ కావాలి అంటే ఇంగ్లీష్ అండ్ హిందీలో కూడా నేను వీడియోలు అప్లోడ్ చేయగలను. దయచేసి నాకు మీ మెయిల్ పంపండి. నేను మీకు రెస్పాన్స్ ఇస్తాను. మీరు కోరిన విధంగా లాంగ్వేజ్ మార్చి నేను వీడియోలు కూడా అప్లోడ్ చేస్తాను. నమస్కారం.